ఎయిర్ ఇండియాలో మరో షాకింగ్ ఇష్యూ. జూన్ 12న జరిగిన ఘోర విమాన ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా ఏర్పాట్ల గురించి తీవ్ర చర్చ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ 4 రోజుల్లో కనీసం 2-3 ఇలాంటి సమస్యలు తలెత్తిన పరిస్థితి. ఎయిర్ ఇండియా విమానం గురించిన వార్త కనిపిస్తే హడలెత్తిపోయే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో వైరల్గా మారింది. అవును, గత గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 274 మంది మృతి చెందిన సంగతి తెలిసింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ సాంకేతిక సమస్యలే ప్రధాన కారణం అయి ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. పైగా ఆ విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ ప్రయాణించిన ఓ వ్యక్తి చేసిన వీడియో, పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ఆ విమానంలో ఏదో తేడా కొడుతుందని, ఏసీలు పనిచేయకపోవడంతో మ్యాగజైన్స్తో ప్రయాణికులు గాలి విసురుకుంటున్నారని, టచ్ స్క్రీన్లు పనిచేయడం లేదని వరుస ఫిర్యాదులు చేశారు. ఆ పోస్టు నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వీడియో వైరల్గా మారింది. దీనికి ఇప్పటి వరకు సుమారు 18 మిలియన్స్ పైగా వ్యూస్ రావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, అర్జు సేది అనే మహిళ జైపూర్ నుంచి దుబాయ్ వెళ్లే విమానం ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో విమానంలో ఎయిర్ కండిషనర్ పనిచేయలేదని, సిబ్బంది నుంచి స్పందన కరువైందని, పరిస్థితి గురించి ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా 5 గంటలకు పైగా ప్రయాణికులను విమానం లోపల ఉక్కిరిబిక్కిరి చేసేశారని ఆమె ఆరోపించింది. ఈ విమానం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చూసి తాను నిజంగా షాక్ అయ్యానని ఆమె అన్నారు. తాము సిబ్బంది బటన్ నొక్కుతూనే ఉన్నాము, కానీ ఎవరూ రావడం లేదని, తాము సిబ్బందికి 100 సార్లు కంటే ఎక్కువ కాల్స్ చేశాము, కానీ ఎవరూ స్పందించలేదని, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, సాంకేతిక సమస్య ఉంటే మరో ఏర్పాట్లు చేయాలని ఆమె చెప్పారు. ఇదే సమయంలో తన తోటి ప్రయాణికులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, అయితే ఏం జరుగుతుందో స్పష్టం చేయడానికి విమానయాన సంస్థ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆమె అన్నారు. దీనిని తీవ్రమైన భద్రతా లోపంగా అభివర్ణించిన సేది, ఇలాంటి సంఘటనలు తీవ్ర పరిణామాలకు దారితీయక ముందే బాధ్యత వహించాలని విమానయాన సంస్థను కోరారు. I am really shocked to see the irresponsible behavior of this flight. I am actually shocked. मेरा बेटा जो 3 साल का है बेचारा पसीने में भीग चुका है. We are pushing the crew button but none of the crew is coming. Again and again everyone is pushing. Just look at the situation. Just look at the situation. हमने कम से कम सारे लोगों ने 100 से भी ज्यादा बार क्रू को बुलाया है, but none of the crew member is responsible enough to come here and speak towards us. Look at the situation. ये रात को 12-12:30 बजे की बात है. फ्लाइट का टाइम है 7 बजे और 7-7:15 की फ्लाइट से 12:30 बज चुके हैं, but there is just zero awareness of the things what is going on. अगर टेक्निकल इशू है तो यू शुड बी वेरी रिस्पॉन्सिबल कि आप अपने पैसेंजर्स को परेशान मत करो, सबको आराम से एयरपोर्ट पे कराओ या फिर दूसरी फ्लाइट दो. यार ये क्या तरीका लगा रखा है आप लोगों ने. लुक एट द सिचुएशन. रियली वांट टू शो यू. प्लीज